మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాల్సిన 14 శాఖల అధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్ఐ, మండల విద్యాధికారి, ఐసీడీఎస్ సూపర్వైజర్, మండల వ్యవసాయాధికారి, మండల వైద్యారోగ్య అధికారి, పశు వైద్యాధికారి, ఐకేపీ, మిషన్ భగీరథ ఏఈ, పంచాయతీరాజ్ ఏఈ, విద్యుత్ శాఖ ఏఈ, ఇరిగేషన్ ఏఈ తప్పకుండా హాజరు కావాల్సి ఉండగా సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి తహసీల్దార్ షేక్ కరీం, ఎంపీడీఓ ఆనందులు మాత్రమే హాజరయ్యారు. మిగతా శాఖల అధికారులు ప్రజావానికి గైహాజరయ్యారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలుత ప్రతి జిల్లాలో నిర్వహిస్తూ అనంతరం మరింత సౌకర్యం కలిగేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించి ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగేలా ఆదేశించింది. ప్రతి మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగేలా ఆదేశించింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాల్సిన వారు మళ్లీ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పోవలసి ఉంటుందా? అధికారుల గైహాజరుపై తహసీల్దార్ షేక్ కరీంను వివరణ కోరగా ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని అన్ని శాఖల మండల అధికారులు తప్పకుండా హాజరు కావాల్సి ఉన్నా కొన్ని వారాలుగా 2-3 శాఖలు తప్ప మిగిలిన శాఖల అధికారులు అసలు హాజరు కావటం లేదని, గతంలో కూడా వారికి హెచ్చరించినా వారు హాజరు కావటం లేదని అన్నారు. హాజరు కాని అధికారులను ఉన్నత అధికారుల దృష్టికి విషయం తీసుకుపోయి వారిపై చర్యలు తీసుకునే విధంగా అధికారులతో మాట్లాడి షోకాస్ నోటీసులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. తర్వాత మండల్ లెవెల్ ఆఫీసర్స్ ఇలా చాలా అబ్జర్వ్ చేసినాం. తహసీల్దార్, ఎంపీడీఓ తప్ప ఇంకా వేరే డిపార్ట్మెంట్ 13-14 డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్గా ప్రజావాణి గ్రీవెన్సెస్ 10:30 to 2 వరకు వాళ్ళు అటెండ్ అవుతలేదు. మళ్ళీ వాళ్ళకి గ్రూప్లో కూడా ఇంటిమేట్ చేస్తున్నాం, కంపల్సరీ మండే గ్రీవెన్స్ వాళ్ళు అటెండ్ చేయాలి. అయినా వాళ్ళు వస్తలేదు. అందుకే ఈసారి మళ్ళీ ఈరోజు కూడా 11:30 అవుతుంది. ఇప్పటి వరకు తహసీల్దార్, ఎంపీడీఓ తప్ప ఇంకా ఎవరు రాలే. కంపల్సరీ మండల్ లెవెల్ ఆఫీసర్ ప్రతి సోమవారం గ్రీవెన్సెస్కి తహసీల్ ఆఫీస్ అటెండ్ కావాలి. లేకుంటే వాళ్ళ పై అధికారికి ఎవరు ఆబ్సెంట్ ఉంటారు వాళ్ళ గురించి నోటీస్లో పెడతాం. థ్యాంక్ యూ.